సంవత్సరం చేస్తున్నానండి బాబు, ఎప్పుడు ఏమి జరగలేదండి. ఇలాంటి పొరపాటు ఎప్పుడు జరగలేదండి. నేను టీకి పట్టుకెళ్ళిన పాలు కూడా ఎరగలేదండి ఎప్పుడు కూడా. తిడికూళ్ళు వాళ్ళు మట్టేసుకుంటారండి, కొలత అనుకుంటారు అలాగా. రాష్ట్రంలో ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొని ఉంది. అది పాలపరంగా, పాల ఉత్పత్తుల్లో లేదా పాల కల్తీల్లో జరుగుతున్నటువంటి విషయాన్ని గురించే ఏ నోట విన్నా కూడా అదే చర్చనీయాంశంగా ఈరోజు కనపడుతూ ఉంది. నమ్మకమే ప్రాణంగా బతుకుతున్న ఆ పల్లెటూరిపై ఇప్పుడు అనేక అపనమ్మకాలు కమ్ముకున్నాయి. తెల్లని పాలు 6గురికి మరణ శాసనం రాయడమే ఇందుకు కారణం. తూర్పుగోదావరి జిల్లా నరసాపురం వాసి గణేష్ సరఫరా చేసిన పాలు ప్రాణాలు తీయడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలు ఆ ఊరి నమ్మకస్తుడైన పాల వ్యాపారి గణేష్ ఎందుకు ఇలా చేశాడు? ఆ గ్రామంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులేమిటి? ఫెడరల్ ప్రతినిధి పి రవికుమార్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఫిబ్రవరి 25 బుధవారం నర్సాపురం వాసులకు అదొక పీడకల. ఈ ఊరికి చెందిన గణేష్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సుమారు 170 కుటుంబాలకు పాలు పోస్తూ ఉంటాడు. ఇతని వయస్సు 28 ఏళ్ళు. 11 ఏళ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాడు. వరలక్ష్మి అనే డైరీ పెట్టుకుని బతుకుతున్నాడు. ఏళ్ల తరబడి అతను పోసే పాలను నమ్మి తాగిన జనం ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న 6గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు ఆ గ్రామం బిక్కుబిక్కుమంటోంది. పాలు అనేటువంటిది కేవలం మనిషి యొక్క ప్రాథమిక ఆహార పదార్థాల్లో మొట్టమొదటిది. కేవలం శిశువు దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు కూడా ఈరోజు పాలు లేనిదే జీవనయానం సాగడం అనేటువంటిది ముందుకు కదలు. అలాంటి పాలు విషయంలో కల్తీలు అనేటువంటిది ఈరోజు కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది ప్రతి ఒక్కరి యొక్క మనసుని, ఆ సమస్య ఎంత తీవ్రమైనటువంటిదో అనేటువంటిది ఈరోజు సమాజాన్ని కదిల్చి వేస్తుంది. కదిల్చి వేయడమే కాదు, సమస్య పట్ల అధికారుల యొక్క స్పందన ఏమిటి అనేటువంటిది ప్రశ్నలు అనేక రకంగా తలెత్తుతున్నాయి. గణేష్ అంటే ఆ ఊరికి కేవలం పాల వ్యాపారి మాత్రమే కాదు, అందరివాడు, మంచివాడనే పేరు కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడంటే గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. గణేష్ వాళ్ళమ్మ మాటల్లో చెప్పాలంటే అతను చాలా కష్టజీవి, చాలా కష్టపడి పైకి వచ్చినవాడు. సంవత్సరం చేస్తున్నానండి బాబు, ఎప్పుడు ఏమి జరగలేదండి. రైతులు పోతారు మాకు అన్ని చదువు, ఎప్పుడు కూడా జరగలేదండి ఇలాగా. ఎప్పుడు మా ఇంట్లో పిల్లలు కూడా తాగుతాం, బయట పోతాం, ఆడ పట్టుకెళ్తారు. ఎప్పుడు పట్టుకెళ్తారండి. పాపం ఎలా పోగయిందో కొళ్ళు మూత్రం వేసాడు భగవంతుడు. ఈ పాపం ఎవరి మీద 3 కొట్టాలు కూడా ఏమి తెలుతుందేనో, ఎవరు 3 కడతా కూడా ఎవరు 3 కట్టం లేదని తాపనికి వెళ్ళిపోయాడు. అంతకుముందు తాప పనికి వెళ్తే ఏ చిత్తులు ఏ కొడుతుంది, 7 నరాలు తెగిపోయినాయండి. నరాలు తెగిపోతే బావ అన్నాడు, బావతో బావ 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తాడండి బావ. అది బావండి. బావ చేతులు 7 ఏం పట్టుకొని ఇస్తలేదు, నీ దగ్గర జీతం కింద ఉంటాను బావ అంటే 2-3 సంవత్సరాలు ఉన్నాడండి. 2011లో ఉన్నాడు. 3 సంవత్సరాలు పోయాక మా బావ అతను అన్నాడా, బావా 400 ఇస్తున్నావు, పిల్లలతో నాకు సరిపోతా లేదంటే పోనీ చిన్న వ్యాపారం పెట్టుకోరా, ఏదో 10 మంది రైతులు నీకు పోతారు కదా అని చెప్పాడండి. చెప్తే 10 సంవత్సరాలు అయిందని పెట్టుకుని, ఆ 10 సంవత్సరాల నుంచి పట్టుకెళ్తున్నాం వస్తున్నాం, మన రైతులు పోతారు. ఆ రైతులు వచ్చి పోరు, మరి మనం లేకపోతే వాళ్ళకి లేకపోతే మన దగ్గర పట్టుకెళ్తారండి. మా పిల్లలు తాగుతారు, మేము తాగుతాం. 150 మందికి వేస్తారండి. కేంద్రం అండి, రైతులు వచ్చి పోతారండి పాలు. పోతారండి. ఆ పాలు అట్టుకెళ్ళేమో రాజమండ్రి అట్టుకెళ్ళి అమ్ముతారండి. తెరగట్టు 3 గంటలకు వెళ్ళేసి. ఫ్రిడ్జ్ గట్ట పాతది కదా కదండి, దేవుడు తెలియాలి. మాకేం తెలిసింది ఏం జరిగిందని. తిడికూళ్ళు వాళ్ళు మట్టేసుకుంటారండి, కొలత అనుకుంటారు అలాగా. అక్కడ తెచ్చి పాలు పోసుకుంటే ఈ పాలు అక్కడికి వెళ్ళి అమ్ముతారండి. ఆ పాలు కేవలం తల్లి మాత్రమే కాదు, ఊరిలోని పెద్దలు కూడా గణేష్ గురించి చెబుతున్న మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. మొన్నటి వరకు కూడా మేము తాగామండి, 3 నెలలు కొనుక్కున్నామండి. ఇప్పుడు 15 రోజుల నుంచి ఈనిందండి పోతున్నాం పాలు. కానీ మరి ఇలాంటి పొరపాటు ఎప్పుడు జరగలేదండి. మేము టీకి పట్టుకెళ్ళిన పాలు కూడా ఎరగలేదండి ఎప్పుడు కూడా. తెలియకుండా మరి ఎవరేం చేశారో మరి ఎటువంటి మరి ఇదంతా ఆ దేవుడికి అది వెళ్ళాలండి. మరి
ఎవరైనా మరి బాగోవాలి కదండి, పై వాళ్ళకి పోసినా వాళ్ళైనా బాగోవాలండి, తాగినోళ్ళు వీళ్ళైనా మరి వ్యాపారంలో వృద్ధిలోకి రావాలి కదండి. ఈడును మరి ఆడికి మరి పన్నాగం ఎలాగొచ్చిందో పోయిన లేదండి. ఎలా జరిగిందో పాము పుణ్యం బామ్మలు తిరగాలి కానీ మంచి మంచోళ్ళ ఈ 4-3 ఏళ్ళ నుంచి కొంచెం వ్యాపారం అవి ఈ అంగసాందాలు ఇవన్నీ మామూలుగా రకరకాలుగా ఇంకా జీవన బయట వెళ్తాను, ఇక్కడి నుంచి రాయమండి వెళ్తారు, ఇంకా పూసుకుంటానే వెళ్తారు. మన ఏరియా వాళ్ళు చచ్చిపోలేదండి, అక్కడ వాళ్ళే బాగా ఆగుతామో మరి ఏం చేస్తామో చేసేది. 22న కిమ్స్ హాస్పిటల్లో జిల్లా వైద్య అధికారి సమాచారంతో కదిలినటువంటి ఈ తీగ ఆ డొంకను మొత్తం అంతా కూడా కదపడంతో కూరుకొండల మండలం వరలక్ష్మి మిల్క్ డైరీలో దాదాపు గణేష్ అనేటువంటి వ్యక్తి ఆయన 106 కుటుంబాలకు ఈ పాలు సరఫరా చేయడం అనేటువంటిది జరిగింది. అందులో దాదాపుగా అనేక మంది ఈ పాల తాగినటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి 5 నెలల బాలుడి దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు కూడా అనేక మంది సమస్యలు తలెత్తాయి. అందులో 15 మంది మాత్రం చికిత్స పొందుగా ఉండగా దాదాపుగా 6 చనిపోయినట్లుగా మనకి చిన్నతో పాటుగా మనకి మరణాలు మన మనసుని కదిల్చి వేస్తున్నాయి. నర్సాపురం వాసులకు గణేష్ చాలా కాలంగా తెలుసు. వాళ్ళందరికీ పాలు పోయడమే కాకుండా ఏదైనా ఫంక్షన్లు, ఊరి ఉత్సవాలు జరిగినప్పుడు అతడే 20 లీటర్ల వరకు పాలు కూడా ఉచితంగా పోస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. అసలు పాలలో ఏం కలిపాడు? స్వలాభం కోసమా లేక ఎవరిదైనా కుట్ర ఉందా అన్న కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. మామూలుగా ఒక 20 లీటర్లు ఇస్తాడండి సంతర్పణల కాడ, మజ్జిగి పాలు గట్ట బాదం పాలు గట్ట కలిపి పట్టుకెళ్తాడండి ఈ అబ్బాయి. దేవస్థానాల కాడకు పట్టుకెళ్ళి పంచి పెడతాడండి ఎప్పుడు. ఇటు వైద్య నిపుణులు కానీ లేదా సూక్ష్మ జీవుల యొక్క శాస్త్రవేత్తలు కానీ లేదా నెఫ్రాలజిస్టులు కానీ వాళ్ళందరూ కూడా బృందాలుగా విడిపోయి అనేక పరిశోధనలన్నీ కూడా ఇక్కడ మనకి జరుగుతున్నాయి. దాదాపు 14 ఫీల్డ్ సర్వే లైన్స్ అన్నీ కూడా అనేక కుటుంబాలని దాదాపు 200 కుటుంబాలకి పైచిలుగా 300 మందిని పరిశోధన చేసి వాళ్ళ యొక్క రక్త నమూనాలన్నింటినీ కూడా సేకరించి తద్వారా ఆ రోగ నిర్ధారణ అంటే ఆ రోగంలో వాళ్ళకి ఆ రక్తంలో వాళ్ళకి కనిపించినటువంటిది ఏంటి అంటే కనుక కేవలం యూరియా అండ్ క్రియాటివిటీ స్థాయి పెరిగినట్లుగా వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. ఇది కాకినాడ మన JNTK యూనివర్సిటీలోను అట్లాగే విష్ణు ల్యాబ్స్లో కూడా ఈ యొక్క నిర్ధారణ పరీక్షలన్నీ కూడా జరిగాయి. పాల కల్తీ బయటపడిన తర్వాత పోలీసులు గణేష్ని అరెస్ట్ చేశారు. ఆయన పోసిన పాల నమూనాలను ల్యాబ్స్కి పంపారు. జిల్లా కలెక్టర్ కీర్తి చెప్పిన ప్రకారం ఇంకో 48 గంటల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు రానున్నాయి. అప్పుడు అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. ఈ మృతులు ఎవరైతే ఉన్నారో ఆ మృతులకు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి 10 లక్షల ఎక్స్గ్రేషియా అనేటువంటిది కూడా ప్రకటించడం చాలా ముదావహం. ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అయితే ఇక్కడ మనం ఆలోచించింది ఎక్స్గ్రేషియా గురించి కాదు, కనీసం మానవుల యొక్క ప్రాణాల కోసం అధికారుల యొక్క చర్యలు ఎంత త్వరగా చేపడితే మరింతమంది ప్రాణాలు రక్షించడానికి అవకాశం అనేటువంటిది మనకి కనపడుతూ ఉంది. కేవలం ఏదో సంఘటన జరిగినప్పుడు స్పందించడం కాకుండా ఈ హెల్త్ పరంగా ప్రజల యొక్క ఆరోగ్య సమస్యల్లో ఈ హోటల్స్ కానీ లేదు అంటే పాలకు సంబంధించినటువంటి కానీ లేదా ఆహార ఉత్పత్తి విషయాల్లో కానీ ఎక్కడ ఏది ఉన్నా సరే హెల్త్ ఇన్స్పెక్టర్స్ అనేటువంటిది వెంటనే చేయగలిగితే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ప్రాణం విలువైంది, అట్లాగే సమాజానికి ఒక మంచి జరుగుతుందనేది మా అభిప్రాయం. నర్సాపురం ఘటన ఒక హెచ్చరిక. మనం తాగే పాలే మన ప్రాణాలకు యమపాశాలుగా మారుతుంటే ఇక సామాన్యుడు ఎవరిని నమ్మాలి? ప్రభుత్వం ఈ కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. అప్పుడే మళ్ళీ ఏ గ్రామంలోనూ ఇలాంటి పసిబిడ్డల నిరుపేదల ప్రాణాలు గాలిలో కలవు. బాధితులకు న్యాయం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని కోరుకుందాం.